యువ హీరో మరి ఇంత డీలానా? ఇండస్ట్రీలో ఒక హీరో కూడా ఖాళీగా లేరు. ఎవరి పేరైనా తీయండి, 2-3 సినిమాలతో బిజీగా ఉన్నవారే. హిట్లున్నా లేకపోయినా ఇదే తీరు. కొత్త నిర్మాతలు జోరుగా రావడం, కొన్నా కొనకపోయినా ఓటీటీలు ఉన్నాయన్న ధీమా వాటిని నిర్మాతలు నమ్ముకోవడం. దర్శకులు కథల్ని రెడీ చేయడంలో స్పీడ్ పెంచడంతో సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. దాంతో హీరోలంతా చేతి నిండా సినిమాలతో ఉన్నారు. యువ హీరోలైతే మరీను. కానీ వీళ్ళందరి మధ్య నాగశౌర్య చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఊహలు గుసగుసలాడే చెలో లాంటి సినిమాలతో యూత్ లో మంచి పేరు తెచ్చుకున్నారు నాగశౌర్య. ఒకప్పుడు నాగశౌర్య ముందు కూడా పెద్ద క్యూ ఉండేది. చేతిలో నిర్మాణ సంస్థ ఉండటం కూడా కలిసొచ్చేది. అయితే వరుసగా ఫ్లాపులు పడ్డాయి. సొంత నిర్మాణంలో తీసిన అశ్వత్థామ కూడా బాగా నిరాశపరిచింది. దాంతో ఓన్ బ్యానర్ జోలికి మళ్లీ పోలేదు. గత వారం విడుదలైన బ్యాడ్ బాయ్ కార్తిక్ అయితే మరీ దారుణం. ఈ సినిమాకు అత్యంత దారుణమైన రివ్యూలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఒకటి కంటే తక్కువ రేటింగ్ ఇచ్చిన సినిమా ఇదే కావచ్చు. నిర్మాతలు కనీసం పబ్లిసిటీ కూడా చేసుకోలేకపోయారు. సినిమా విడుదలైన సంగతి కూడా చాలా మందికి తెలీదు. చాలా డక్కా ముక్కిలు తిని రిలీజ్ అయిన సినిమా ఇది. నిర్మాత బలవంతంపై నాగశౌర్య ప్రమోషన్లకు వచ్చారు. లేదంటే ఆ మాత్రం కూడా కనిపించేవారు కాదు. చేతిలో ఉన్న సినిమా కూడా వచ్చి వెళ్లిపోయాక నాగశౌర్య పరిస్థితి మరింత ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు తన చేతిలో సినిమాలు లేవు. హీరోల కొరత ఉన్నా కూడా నాగశౌర్య వైపు ఎవరు చూడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాగశౌర్య ఎలాంటి స్టెప్ వేస్తాడన్నది ఆసక్తికరం. ఇప్పుడు సొంతంగా ఓ మంచి కథ వెతుక్కొని సొంత నిర్మాణ సంస్థలో సినిమా తీసి హిట్ కొడితే తప్ప ఇండస్ట్రీ చూపు తన వైపు పడదు. మరి ఈ రిస్క్ తీసుకోవడానికి శౌర్య సిద్ధంగా ఉన్నాడో లేదో కాలమే చెప్పాలి.